మనకు గ్లోబల్ వార్. వావ్, ఉదయ్ చాలా బాగా పాడాడు. చప్పట్లు ఫ్రెండ్స్. ప్రణయ్ బావా, నేను చూసేదాన్ని కానీ అమృతం సీరియల్ ని ఏ రోజు ఆ పాటను బట్టి కొట్టలేదు. నేను ఏదైనా ప్రోగ్రామ్ చూస్తే ఆ పాటలు ఈజీగా అలవాటు చేసుకుంటాను అనమాట. అది నా జీన్స్ లో ఉంది. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్స్ కూడా బాగానే గుర్తు పెట్టుకుంటా. అప్పట్లో ఇప్పట్లో మర్చిపోయానులేండి. ఇప్పుడు చేస్తున్నారా చదువు మామ, ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు? నా కళ్ళు కనిపించట్లేదు. చదువు. వదిన తిన్నా, మీరు తిన్నారా? తిన్నాం. నేనైతే చికెన్ తో తిన్నా, ఇంకా మీ అన్నయ్య తినలేడు. నాకు మాత్రం పచ్చడి మెతుకులేదు ఫ్రెండ్స్. నేను అందుకే బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటాను ఫ్రెండ్స్. అదేం లేదు, నేను అస్సలు ఖర్చు పెట్టనివ్వను. మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఫైనాన్షియల్ గా. అంతేం లేదు ఫ్రెండ్స్, ఏదున్నా సరే మనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే. అంతే, కష్టాలు ఉన్నాయని చెప్పి అట్లా ఏముండదు. నాకు నచ్చినట్టు తింటా, కాకపోతే అడ్జస్ట్ అవుతా. క్యూట్ వాయిస్ అన్న నేను పంపుతాలే అన్న, పంపి ప్రణయ్ ఒక బిర్యానీ ప్యాకెట్. ఎవరిది సందీప్ క్యూట్ వాయిస్? ఉదయ్దా? ఓ మై గాడ్, తార్ రోడ్డు మీద రేక్ డబ్బాతో గీకిన వాయిస్. అసలు చెవులో సెన్స్ లేదు, వినే సెన్స్ లేదు. నా సాంగ్ బాగుందని చెప్పి అంటురని కుళ్ళు. ఎస్, నీకు అసలు చెవు పని చేయట్లేదు, అందుకే నువ్వు. బావ ఎప్పుడు బామ్మది మంచి కోరుకుంటాడు, అందుకే మా బావగారు అట్లా చెప్తున్నాడు అనమాట. బావ పెళ్ళి ఎప్పుడు బావ, నువ్వు చేసుకోరాదురా? మొన్ననే వాళ్ళ అన్నయ్యది అయింది, అప్పుడే చేసుకుంటాడా? జాబ్ రాగానే పెళ్లి చేసుకోరా. నీ పెళ్ళికి నేనే ముందుండి పని చేస్తా. ఆడు పిల్లని కూడా పిలవాడు, ఈడంతా పప్పు ముద్దు బ్యాచ్ అని. హాయ్ ఫ్రెండ్స్, లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో నలుగురిని తీసుకురండి లైవ్లకి. సో ఇంకా మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుకుందాం. రాజీ నీదే. థ్యాంక్ యూ. ఏంటిదండి 4 years మనం కాలేజ్లో ఉన్నాం, ఎప్పుడన్నా వాయిస్ అంటే అప్పుడు పాటలు పాడినా నేను అంటుంది రాజీ. ఎప్పుడు పాట పాడలేదు. యాదృచ్ఛిగా ఉంటావు బాబు, పెళ్లి చేసుకోవడం ఏమంటావు? కాకతాళి ఏమంటావు? నీ కర్మరా, నీ కర్మ అంటావా? మా బావ నిజంగా సందీప్ చెప్తాడు ఎవరి కర్మ అనేది. మా బావగానికి అన్ని తెలుసు. బావ నువ్వు న్యాయంగా మాట్లాడు, ఎవరిది అదృష్టం ఎవరిది దురదృష్టం చెప్పురా. నా పెళ్ళి నెక్స్ట్ ఇయర్. హే కంగ్రాచులేషన్స్. మా అన్నది కూడా స్వీట్ వాయిస్. మా తమ్ముడు నాకు ఎవడరా నన్ను ఆపేది? నీ అమ్మ యూట్యూబ్లో గుప్తా. ఇంకా ఫస్ట్ సింగింగ్, ప్రణయ్ సింగింగ్ పోటీ పెట్టించేసాయి. మగమసా సరిగా మా పాన్ పాడతాడు. మా అన్నది కూడా స్వీట్ వాయిస్, నాది స్వీట్ వాయిస్ అన్న ప్రణయ్కి 2 లైక్లు ఎక్స్ట్రా, 2 లివర్లు ఎక్స్ట్రా అన్నట్టు చెప్తాడు. ఎప్పుడు పాలే కదా. అవునవును, ఎప్పుడు పాలే కదా. అంటే నాకు అప్పుడంతా నా ఫ్యామిలీ, నేను, నా కష్టాలు అనే ఒక సినిమా తీస్తే అదే అవుతుంది. అందుకని అప్పుడు అంత యాక్టివ్ ఉండకపోతుండే. సో వన్స్ యాక్చువల్గా ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి రీజన్ కూడా ఈయననే, లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని, ఎలా ఉండేదాన్ని. అప్రిషియేట్ మై ఎఫర్ట్స్ బ్రో. చెప్పట్లు ఫ్రెండ్స్, కొట్టండి బ్రో చెప్పట్లు. చిటికెలు అది నువ్వు ఫిక్స్ అవ్వురా, నేను చెప్పలేను. అది నువ్వు ఫిక్స్ అవ్వురా బావా, నేను చెప్పలేను బా. అదే అంటున్నా, హీరో విలన్ పెట్టుకుని మధ్యలో కమెడియన్ చెప్పినట్టు మీరు అనుకుని నన్ను ఇన్వాల్వ్ చేస్తారు అయ్యా అంటున్నా. అది మా అన్న అంటే అట్లుంటది మరి. మనతోని తగ్గేదేలే. ఉదయ కృష్ణ అంటే తగ్గేదేలే. ఒక్కడే బాగుపడితే అది వాడి స్వార్థం అవుతుంది. వాడితో పాటు నలుగురిని బాగుపరిస్తే వాడు లీడర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. స్టాలిన్ సినిమాలో డైలాగ్ చెప్పినట్టుంది, ఒకరికి సాయం చేయండి, వాళ్ళు ముగ్గురికి చేయండి, వాళ్ళు ముగ్గురికి చేయండి అని చెప్తున్నాడు. అట్లా ఉన్నాయి. అవుమా, నేను పార్ట్ టైం వేరే వాళ్ళకి సాయం కూడా చేస్తుంటాను. పైసలు సాయం అయితే కాదు. కామెంట్ సెక్షన్లో నాకు 200 ఇవ్వండి 300 ఇవ్వండి అంటే కామెంట్ డిలీట్ చేస్తా ఫ్రెండ్స్. ఎలా ఉదయ్ చెప్పాడా రాజు ఎలా చెప్పామని? లేదు లేదు లేదు, అదేం లేదు. లేదు లేదు లేదు, అందులో ఛార్జింగ్ తగ్గిపోతున్నాం. పవర్ బ్యాంక్ అక్కడ ఉందో చూడు. ఇంకా విస్టార్ వేస్ట్ ఉదయ్ అన్న ఇది బెస్ట్.